హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. టుడే రెసిపీ కందికాయ గింజలతోని కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియో మీకు ఫుల్గా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియోని చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీరని వేసుకొని గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి వేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందికాయ గింజలు వేసుకోండి. అలాగే టమాటో ముక్కల్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా టమాటో సాఫ్ట్గా ఉడికిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కందికాయ గింజల కర్రీ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్